హెచ్ఎంపివి వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ ఇది మరో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేయబోతుందా? హెచ్ఎంపివి వైరస్ అనేది కొత్తగా స్ప్రెడ్ అయినది ఏమీ కాదు. ఇది 2001లో ఒకసారి రావడం జరిగింది. సాధారణ ఫ్లూ ద్వారా ఎలాంటి లక్షణాలు వస్తాయో ఈ వైరస్ ద్వారా కూడా అవే లక్షణాలు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇది లంగ్స్ మరియు ఎయిర్వే మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. జనరల్గా వీటి లక్షణాలు కామన్ కోల్డ్, కఫ్, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్, ఫీవర్, సివియారిటీ ఆఫ్ కేసెస్లో మాత్రమే వీజింగ్, పిల్లి కూతలు ఉండడం, మరీ ముఖ్యంగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఆయాసం వంటి లక్షణాలను చూస్తాం. ఇది కేవలం ఇన్ఫెక్షన్ సోకిన వారి వాటర్ డ్రాప్లెట్స్ ద్వారానే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఎవరిలో అయితే ఇమ్యూనిటీ లోగా ఉంటుందో, ఇమ్యూనో కాంప్రమైజ్ అయి ఉంటారో వారిలో మాత్రమే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం, మాస్క్ ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం వంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని కొంతమేరకు స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టొచ్చు. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష హోమ్.